IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. నిన్న సాయంత్రమే ఆయన ఇక్కడి నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్ళడం జరిగింది. నిన్న రాత్రి ఏపీకి చెందినటువంటి ఎంపీలందరికీ కూడా చంద్రబాబు నాయుడు విందు ఇవ్వడం జరిగింది. ఎంపీలందరూ అంటే వైసీపీ ఎంపీలు నలుగురు కూడా కలిపాను కాదండి, ఓన్లీ కూటమికి సంబంధించినటువంటి ఎంపీలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఈ కూటమికి సంబంధించినటువంటి 16 మంది ఎంపీలకు చంద్రబాబు నాయుడు విందు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి కార్యక్రమంలో కూడా చంద్రబాబు పాల్గొనడం జరిగింది. అనంతరం ఈరోజు ఉదయం 10:15 ప్రధాని మోదీని కలవనున్నారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈరోజు ప్రధాని మోదీతో భేటీ కానున్నట్లుగా తెలుస్తుంది. త్వరలోనే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నటువంటి నేపథ్యంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మోదీని కలవటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇరువురు కూడా తమ తమ రాష్ట్రాల ప్రయోజనాల కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను వివరించి మరికొంత ఎక్కువ బడ్జెట్ కేంద్రం నుంచి ఇప్పించుకోవాలనేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి ఇవి ఎంతవరకు సక్సెస్ అవుతాయి అనేది అయితే వేచి చూడాల్సి ఉంది.